బ్రేకింగ్ లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళుతున్న లారీని బలంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు వరుసలో కూర్చున్న 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. అలాగే జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయిపోయిందా అది ట్రైన్ మనోడు కాదు లాగించి బ్రేకింగ్లో చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముందు వెళుతున్న లారీని బలంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన టైంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు వరుసలో కూర్చున్న 10 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గురైనటువంటి వాహనాలన్నీ పక్కకు తొలగించారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయిపోయిందా అది ట్రైన్ మనోడు కాదు లాగించి